హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది కొండ జాంకాయలను టేస్ట్ చేసి ఉంటారు? పల్లెటూరులో ఉండే వాళ్ళైతే దాదాపు టేస్ట్ చేసే ఉంటారు. ఈ రోజు మేము కూడా కొండ జాంకాయల కోసం అయితే కొండకి వెళ్తున్నాం. మన కొండల్లో పక్షుల శబ్దాలు వినడానికి చాలా వినసొంపుగా ఉన్నాయి. ఇంకా లేట్ ఎందుకు, కొండ లోపలికి వెళ్ళి కొండ జాంకాయలను అయితే కోసుకుందాం. అలాగే ఇక్కడ ఉన్న ప్రకృతిని కూడా ఆస్వాదిద్దాం. మీరు ఎప్పుడైనా కొండ జాంకాయలు టేస్ట్ చేసి ఉంటే చివరిసారిగా ఎప్పుడు తిన్నారో కింద కామెంట్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు కొండకు వచ్చాం ఫ్రెండ్స్, కొండ జాంకాయలు కోసుకుందామని. ఇప్పుడు మనవాడు దారి చూపిస్తాడు, పోయి కొండ జాంకాయలు కోసుకున్నాం. ఇదిగోన్న దారి ఇదే. ఇప్పుడు మా ప్రతినిధి మీకు దారి చూపిస్తాడు, చెప్పరా? ఇదేనన్న దారి. ఇది పోతే లోన జాంకాయలు ఉండొచ్చు, లేకపోతే పాములు కూడా ఉండొచ్చు. ఊరి జాగ్రత్త బా, కంపలు ఉన్నాయి. జోక్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, ఈ భయపెడుతున్నాడు ఫ్రెండ్స్. నువ్వు పాము అని జోక్ వేస్తావు, నిజంగా పాము వచ్చినప్పుడు నేను జోక్ అనుకున్నాను అనుకో. ఇదేంది? జాంకాయ చెట్టు. ఇదే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్. అయ్యే ఫ్రెండ్స్, అది అయ్యో ఫ్రెండ్స్ జాంకాయ. ఆహా, మాలు లేదా కోసుకుంటాను. ఈ బాక్స్ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. ఈ బాక్స్ నింపాల్సింది, మామూలుగా ఉండదు. అది నింపాలంటే 2 రోజులు పట్టిద్ది అన్న. అబ్బు, వెరీ రిచ్. అది ఆడ కాయ ఉన్నది చూడండి ఫ్రెండ్స్. అది మీ కానరాలే, ఎదగమాకండి. అది పెద్ద కాయ, అది కన్నా చెట్టు మీద ఉంచు, చెట్టు ఉంచు. లాంటి చెట్లు అసలు ఆ కాయ తింటే అసలు ఎంత తీయకుండా. మొన్న ఒకసారి తిన్నాడు అంట ఫ్రెండ్స్, అందుకని నన్ను పట్టుకొచ్చిండు. ఇదంతా సిటీలో ఉండేవాళ్ళు కదా, మీకు ఎట్లా తెలుస్తుంది? సిటీలో ఉండే వాళ్ళకి కదా, సిటీలో ఉండే వాళ్ళకి పెద్దగా తెలియదు ఫ్రెండ్స్. వీళ్ళంటే పల్లెటూరులో ఉంటారు. అఫ్కోర్స్ మనం కూడా పల్లెటూరు ఎందుకు. ఇదిగో అది ఒక కొండ, అటు ఒక కొండ. ఒక బండ ఎక్కినాక అన్ని కొండలు చూపిస్తా ఫ్రెండ్స్, మా ఊరు కొండలన్నీ. అది దారి ఎదురా, అదిగో ఆ పైన ఆ మూల మీద కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. అది జూమ్ చేసే చూడండి, అది గద్దలగూడు అంట. అక్కడ పెద్ద పెద్ద కోటలు అన్నీ ఉంటాయి. మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి, ఆ గద్దలగూడు గురించి వీడియో చేయాలో లేదో. ఒకరోజు వెళ్దాం పైకి అవసరమైతే. ఫ్రెండ్స్ అక్కడైతే పొద్దున నీళ్లు పారాయి, అంటే వాన పడింది కాబట్టి నైట్ అంతా. ఆ బండ కింద అయితే ఒక పాము కూడా ఉంది ఫ్రెండ్స్. కొద్దిగా ముందుకు పోయి తిస్తే ఆ పాము కనపడింది. అబ్బో, చాలా పెద్దదే ఫ్రెండ్స్. తలకాయ బయట పెట్టింది ఫ్రెండ్స్, కనపడదా? సెల్లులో కనపట్లేదు. ఇట్లా త్వరగా రా, ఇలా రా, ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఓ షట్ షట్, ఇక్కడ కాయలు లేవు. ఒక చిన్న కాయ ఉంది ఫ్రెండ్స్. అమ్మ, పురుగులు ఉన్నాయి దీనికి. ఇలా రా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా అరుదైన పురుగులు అరుదుగా ఉన్నాయి. పురుగులా సేమలు అయ్యే, ఏదో కానీ వింతగా ఉంది ఫ్రెండ్స్. మన కొండలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. పోర్ట్రేట్ మోడ్ పెట్టి తీయాలి ఫ్రెండ్స్. ఇది రోకల బండ పురుగు అంటారు. ఆ బొక్కలో పురుగు గురించి ఇప్పుడు ఎందుకులే ఫ్రెండ్స్. అది కనపడుతుంది. ఇవి అయితే అయ్యో పురుగులు, చీమలు అయితే కాదు. దీనికి కాయలు నేను చూడు, మనం బాక్స్ నింపుదా. మన వాళ్ళకి మొత్తం ఇప్పుడు మీ అందరికి మన కొండలను చూపిస్తాం. ఇక్కడ పక్షుల సౌండ్ చాలా ఎక్కువగా ఉంది, అవి వినటానికి చాలా వినసొంపుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చిన్న చిన్న కొండలు. ఇది ఒక కొండ, చిన్న కొండ. దీని వెనకమాలకు పెద్ద కొండ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అడిగి ముందు అవి కోసుకుందాం. అటుపక్క ఒక కొండ ఉంది, ఇటు ఒక కొండ ఉంది, దీని వెనక ఇంకొక కొండ ఉంది, అదొక కొండ, దాని వెనక పెద్ద కొండ ఉంటుంది అనమాట. బాక్స్ నింపటానికి మొట్టమొదటి కాయ అయితే అయిపోతున్నాం ఫ్రెండ్స్. చేసాముడు అది లెక్క, ఒక కాయ. అట్లా ఎన్ని 100 కాయలు పట్టాలరా, ఇది కష్టమే బ్రో.
ఎగిరెగిరి అందరికీ వస్తాం, ఎగిరెగిరికి వస్తాం. అరే రే సగం పాడైపోయింది ఫ్రెండ్స్, అయినా పర్లేదు. ఏంద్రా అది ఇక్కడ కాయలు ఉన్నాయి కానీ నేను చుట్టూ పురుగులు ఉన్నాయి ఫ్రెండ్స్, తొందరగా లాగు. ఇవి మేము తినాలనుకోవట్లేదు. పెద్ద పెద్ద కాయలు ఫ్రెండ్స్, చిన్నవి కూడా కాదు. 2 కాయలు ఉన్నాయి కానీ పురుగులు ఉన్నాయి కాబట్టి కాయలన్నీ రాలిపోయినాయి. కాయలన్నీ వర్షానికి రాలిపోయినాయి ఫ్రెండ్స్, కానీ రాలిన కాయలు మేము తినాం కాబట్టి. ఇదిగో కొండ జాంకాయల మజాక. ఆహా, ఎట్టకేలకి ఒక చెట్టుకి బాగానే కనపడుతున్నాయి అక్కడక్కడ. ఎక్కువేం కాదు, పచ్చి ఎక్కువ ఉన్నాయి, పండి రాలిపోయినట్టున్నాయి. కాయగా వస్తున్నాయి కుసి మనం కోస్తాం. కోసా ఇదిగా హాయ్ ఫ్రెండ్స్, జాగ్రత్త బో. హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ లోతుగా మరా. ఆడ ఒక పిచ్చుక కూడా ఉంది. ఎంతో కష్టపడి ఆ పిచ్చుక దాన్ని ఏమంటారు అది చూడతాం అల్లుకుంది. ఎంతో కష్టపడి అయితే ఆ పిచ్చుక కూడా అల్లుకుంది. ఇందులో అన్నయ్య చూసుకోండి ఫ్రెండ్స్, ఇందులో అయితే లేవు. అది గట్ట ఓడిపోయింది. అది కనపడిందా? కనపడి వస్తున్నా. ఇదిగో ఫ్రెండ్స్ కాయ క్లియర్గా కనపడింది. అరే ఏనేమ్మా పట్టుకున్నాం లేదా, కింద పడింది ఫ్రెండ్స్. రోరకం రాలిపోతున్నాయి. ఆ సందులోంచి వాడ కనపడేది మనూరే ఫ్రెండ్స్. చెట్ల మధ్యలో కనపట్ల పచ్చదనానికి మారు అరే మనూరేనా? అమ్మ, చెట్ల మధ్యలో మా ఊరు కనపట్లేదు. పచ్చదనానికి మారు పేరు మామూలుగా ఉండదు. బొక్క ఈ కెమెరా జూమ్ చేస్తుంటే ఊరేదో కూడా కనపట్లేదు. మీ ఇల్లు చూడాలంట లేదు. ఏంట్రా కష్టపడుతున్నావు? అబ్బు, అరగంట నుంచి కోస్తున్నాం ఫ్రెండ్స్. ఎంత మూల కూడా నిండలేదు. ఎప్పుడు నిండాలి ఒక్కొక్క అయితే ఇది. ఈ పచ్చికాయలు ఏంది 2 ఉన్నాయి. పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయి. మీ హైదరాబాద్లో అయితే పచ్చికాయలు కూడా తింటారన్నా. మీ హైదరాబాద్లో ఏందిరా? ఎవరే నేను వన్నాయపాలెం రా నాది. అదేలన్నా, నువ్వు ఆడుంటావు కదా అందుకని అన్న. మక్కన పాలు ఇలాగు చూడు, నువ్వు దోస్తులు కష్టపడి కోసిన వాటి మీద నొక్కితే ఫోకస్ అవుతుంది. అది ఈ అడుగు ఎప్పుడు పూడిద్దాం, మేము ఇంటికి ఎప్పుడు పోదాంలే తమ్ముడు. ఇది లెక్క పస కొద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మామూలు ర్యాంప్ ఉన్నాయి. ఇక్కడైతే బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మర్చిపోయా చెప్పటం, ఈ కొండ జాంకాయల వల్ల ఉపయోగాలు చదువుదాం అనుకుంటున్నా. మర్చిపోయా. ఈ కొండ జాంకాయలు తినటం వల్ల కలేకాయలు కూడా అంటారు కదా. ఇవేరా కలేకాయలన్నా కొండ జాంకాయలన్నా మా ఊర్లో అయితే ఒకటే. ఈ కొండ జాంకాయలు తినటం వల్ల జీర్ణం బాగా అవుతుందంట ఫ్రెండ్స్. మేము మా ఊరు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అంటే మనకు తెలియదులే, వాళ్ళు చెప్పారు జాంకాయలు తినటం వల్ల ఏంది ఉపయోగం అంటే జీర్ణాశయం బాగా పనిచేస్తుంది. అలాగే చిన్న ప్రేగులో ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే వీటి వల్ల పోద్దండి ఫ్రెండ్స్. ఇవి చాలా ఉపయోగకరమైనవి. అలాగే వీటి వల్ల నొప్పులు తగ్గుతాయి. అంటే కాళ్ళు నొప్పులు వస్తాయని కొంతమంది చెప్తున్నారు, అది నిజమో కాదో తెలియదు. అలాగే బాగా తీపి ఉండటం వల్ల ఎక్కువ కాయలు తింటే జలుబు చేసిద్దని కూడా చెప్తారు. జలుబు ఉన్నవాళ్ళు తినకూడదు, జలుబు ఎక్కువైంది. బాగున్నాయి మా ఈ చెట్టుకు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు. ఒక రకంగా అద్భుతంగా ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ ఇంకా పండలేదు. కొన్ని పండిని బట్టి కోసాం, ఇంకా ఉన్నాయి కోయాల్సినవి. వీడియో ఆపితే సప్సప్ లాగిపారనవుతాం. అది లెక్క.
ఆ రోజుల్లో మా తాత శేషయ్య డైలీ పొలాలకు వెళ్ళేవాడు, సాయంత్రానికి తెచ్చి నాకు ఇచ్చేవాడు ఫ్రెండ్స్. ఈ కాయలంటే అప్పట్లో బాగా ఇష్టం. మా శాసి తాత చనిపోయిన తర్వాత అయితే ఇంకా పెద్దగా ఎప్పుడు తినలేదు. ఇంకా ఇప్పుడైతే సందర్భం వచ్చింది, ఇంక తిన్నాం. మా తాత పుల్లలకు వచ్చి రోజు చేప కాయ పోతుంది. మా తాత పుల్లలకు వచ్చి రోజు కాయలు కోసుకొని వచ్చేవాడు. అరే అరే రికార్డ్ చేయి, రికార్డ్ చేయి. ఇది పుష్ప గాడి రోలో రేంజ్, ఇది పుష్ప గాడి రేంజ్. పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. నాలాగా పొలం లేదు, ఇప్పుడు ఆడేదానికి బాగండి స్టైల్. కూడా ఎక్కడ పచ్చికాయలు మధ్య ఉన్నాయి. ఇక్కడ కూర్చొని పోయచ్చు కదా. పచ్చికాయలు అన్న చేయిచ్చే, నువ్వు బండినా పర్లేదు, చెల్లు బండిగా. ఒరే ఒరే ఒరే, చెల్లు మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, ఈ బండ మీద ఉంది ఇవన్నీ పచ్చికాయలన్నీ. అయ్యి ఇవన్నీ పచ్చికాయలు. ఇవన్నీ మీకు కనపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. క్లారిటీ కొండ మీద కోతి కూర్చొని తింటుంది ఫ్రెండ్స్. ఏమిరా కలుపు తీర్థమైంది, ఇది కష్టపడి ఎతుకుతుంటేనా. ఇక్కడైతే ఒక తొండ ఉంది ఫ్రెండ్స్, మీరు చూసారో గమనించారో లేదో కానీ రంగులు రంగులు ఉంది. తొండో కొండో ఏదో ఒకటి అర్థం కావట్లేదు. గద్దల గుడి గురించి ఇక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అదే గద్దలగూడు. మీరు కనుక కింద కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఒక రోజు అయితే ఆ గద్దలగూడు గురించి మంచి వీడియో తీద్దాం. అది కాలిందంట. కాలటమా బొక్క అడుగుని కాలిందంట. కలరే అది ఇదే. హాయ్ ఫ్రెండ్స్, డూయల్ వీడియో ఫ్రెండ్స్. దూరం ఉంటారా, ఇటు నేను అటేమో మనవాడు కుర్రాడు, మన కుర్రాడే మనీ అని. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇది ఏదో చెట్టు భలే ఉంది ఫ్రెండ్స్. ఏం గూడు? ఈ చెట్టుకి ఏదో పిసిగూడు ఉందండి ఫ్రెండ్స్, ఏదో గూడు మనకెందుకు దాంతో. చూడండి ఫ్రెండ్స్, రాయి ఎంత పెద్దగా ఉందో. బట్టతో అట్లాంటి రాళ్ళు బొచ్చడు ఉన్నాయి కొండ మీద. పైకి పోతే ఒకటే రాయి ఉంటుంది ఫ్రెండ్స్, మా ఊరు అంత రాయి ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా పైకి పోయినప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకైతే కాయలు రివీల్ చేయబోతున్నాం ఫ్రెండ్స్, ఎన్ని కాయలని ఇప్పుడు దాకా కష్టపడి వస్తుందని. ఈ కాయలు చూపించాలని ఫ్రెండ్స్, మీరు మన్నాయపాలెం గురించి తెలుసుకోవాలని పెట్టండి, అప్పుడే నేను తెరుస్తా. రే తెరురా, వాళ్ళు పెట్టరు. అది ఇంటి కింద కన్నా ఎట్టకేలకైతే బాక్స్ ఏంది అందట్లేదు. ఎట్టకేలకైతే బాక్స్ నింపుదామని చూసింది ఫ్రెండ్స్. బాక్స్లో ఒక మూలకి వచ్చినాయి, అది కూడా చాలా కష్టపడితే వచ్చినాయి. కాయలు ఊరికే రావు, అది లెక్క. ఇన్ని కాయలు అయితే కోసాం, ఇంక ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం, ఇంక అంతకంటే కాటలేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే తిరిగి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా అడుగును కొన్ని అయినాయి కాబట్టి వెళ్ళే దారిలో ఇట్లాంటి గృహ అయితే ఒకటి ఉంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి గృహలు. లోపలికి అయితే వెళ్ళను నేను ఇప్పుడు, ఎందుకంటే లోపల పాములు ఏమైనా ఉంటాయి, నాకు భయం. నువ్వు వెళ్తావా? నేను వెళ్ళను. ఇప్పుడు వద్దులే రిస్క్.
ఆ రిస్క్ నేను తీసుకోలేను. కొండ జాంకాయలు కోయటానికి కొండకు వచ్చాం. కొండ జాంకాయలు కోసి ఇంటికి వెళ్తున్నాం. నా పని అయితే అయిపోయింది. కేళ్ళకి అటు వచ్చి ఇటు వచ్చి మన బండి దగ్గరికి అయితే వచ్చాం. నేను